ముగ్గురు పిల్లలు ఉన్నట్లయితే మన గవర్నమెంట్ వచ్చేసి రూ. 25,000 అయితే ఇస్తుందన్నమాట. ఇది రీసెంట్‌గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఈ స్కీమ్‌ను స్టార్ట్ చేసింది. దీన్ని స్టార్ట్ చేయడానికి ప్రధాన ఎయిమ్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్‌లో ఫెర్టిలిటీ రేట్ అయితే తగ్గిపోవడం అన్నమాట. ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో 3.3 ఉన్న ఫెర్టిలిటీ రేట్ ఇప్పుడైతే 1.5 చేరింది. ఇది ఆల్‌మోస్ట్ హాఫ్ కంటే తక్కువ అన్నమాట. మనం నేషనల్ వైడ్ యావరేజ్ ఫెర్టిలిటీ రేట్ చూసినట్లయితే ఇండియాలో 2.1 ఉందన్నమాట. అంటే మోర్ దెన్ 2 చైల్డ్స్ అయితే ఉన్నారు ప్రతి ఒక్క జంటకి. అదే ఆంధ్రప్రదేశ్‌లో చూసినట్లయితే 1.5 ఉంది. ఇంకా చూసినట్లయితే రీసెంట్ జనరేషన్‌లో ఇప్పుడుండే దంపతులకైతే మోర్ దెన్ 58% దంపతులకి కేవలం ఒకే ఒక చైల్డ్ ఉన్నారనమాట. తద్వారా మనం చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ జనాభా ఫ్యూచర్‌లో ఇంకా చాలా తగ్గడానికి అవకాశం ఉంది. ఈ జనాభాని ఇలాగే మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా మనం వచ్చేసి ఫెర్టిలిటీ రేటు 2.1 అయితే మెయింటైన్ చేయాలి. సో ఫెర్టిలిటీ రేట్ ఇంక్రీజ్ చేయాలంటే ఇటువంటి స్కీమ్స్ అయితే గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. దీంట్లో అయితే ఎప్పుడైతే థర్డ్ చైల్డ్ పుడతారో అప్పుడైతే ఆ తల్లిదండ్రులకి రూ. 25,000 అయితే గవర్నమెంట్ అయితే డిపాజిట్ చేస్తది. అంతేకాదు ఆ చైల్డ్‌కి 5 సంవత్సరాలు వచ్చే వరకైతే ప్రతి నెల రూ. 1000 అయితే ఆ తల్లిదండ్రుల అకౌంట్‌లో అయితే పడుద్దనమాట. అంతేకాదు ఆ చైల్డ్‌కి 18 సంవత్సరాలు వచ్చే వరకు ఆ చైల్డ్‌కి సంబంధించిన అన్ని ఎడ్యుకేషనల్ థింగ్స్ వచ్చేసి గవర్నమెంటే చూసుకుంటది. నార్మల్‌గా మనకు తెలుసు కదా! వుమెన్స్‌కొచ్చేసి గవర్నమెంట్ వుమెన్స్‌కి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడైతే మెటర్నిటీ లీవ్ ఇస్తారు 6 నెలలు. అదే థర్డ్ చైల్డ్ పుడుతున్నప్పుడైతే మన గవర్నమెంట్ ఇప్పుడు చెప్పే దాని ప్రకారం 12 నెలలైతే మెటర్నిటీ లీవ్ ఇస్తదనమాట. సో ఇవన్నీ పెట్టి మన గవర్నమెంట్ మన జనాభాని కొంచెం పుష్ చేయాలి. ఫెర్టిలిటీ రేట్‌ని పుష్ చేయాలని చూస్తుంది. చూద్దాం ఈ స్కీమ్ ఎంతవరకు సక్సెస్ అవుద్దో. ఈ స్కీమ్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్‌లో తెలపండి. మీరు గనక మన వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే దయచేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోకి లైక్ చేసి, ఈ స్కీమ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. జై హింద్.